బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలాజీ నర్సింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మేనేజ్మెంట్ ప్రతినిధి ప్రవీణ్ లైంగిక వేధింపుల వల్లే ఆమె ప్రాణాలు తీసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగాయి. నిందితుడికి రాజకీయ పలుకుబడి ఉండటంతో గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఇక అయినా చర్యలు తీసుకోలేదని వాళ్ళు మండిపడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, మనం చూస్తున్నాం తిరుపతిలో బాలాజీ నర్సింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలేంటి? మేనేజ్మెంట్ ప్రతినిధి ప్రవీణ్ లైంగిక వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు కేసు నమోదు చేశారా? డీటెయిల్స్ ఏంటి? రత్న, తిరుపతిలోని ఏదైతే బ్లిస్ సర్కిల్ సమీపంలో ఉన్న బాలాజీ నర్సింగ్ కళాశాలలో భీష్మాంజలి అనే 2వ సంవత్సరం నర్సింగ్ విద్యార్థిని ఉరివేసుకునే ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె ఆత్మహత్యకు కారణం ఏదైతే మేనేజ్మెంట్ యొక్క లైంగిక వేధింపులేనంటూ కూడా సహచర విద్యార్థులను ఆరోపిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకొని కళాశాల ఎదుట బైఠాయించాయి. దీంతో పాటు వారు పెద్ద ఎత్తున ఆందోళన కూడా కొనసాగించారు. ముఖ్యంగా మేనేజ్మెంట్ కు సంబంధించి ప్రవీణ్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎవరు చర్య తీసుకోలేదు. గతంలోనూ ఇప్పుడు ఇదే విధంగా తన యథావిధిగా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు. దీనికి సంబంధించి ఏదైతే తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారో మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు తరలించారు. గతంలో ఏదైతే ఇదే మేనేజ్మెంట్ పైన కూడా అనేక ఆరోపణలు ఇచ్చాయి. విద్యార్థుల చేత అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా వారిని అనేక విధాలుగా వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కూడా అతని పైన సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ ఆత్మహత్య తర్వాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అక్కడికి చేరుకుని తాము పరిస్థితిని సమీక్షిస్తాము, దీనికి సంబంధించి డిఎంఈతో మాట్లాడి ఎంక్వైరీ కూడా వేయిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో విషయాన్ని పూర్తి స్థాయిలో డిఎంఈకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఒక విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి ప్రవీణ్ మీద కేసు నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు కూడా హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగించాయి. గతంలో ఏదైతే ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఓ సెల్ కు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. తర్వాత ఆ పార్టీ మారాడు. అప్పట్లో ఉన్న ఒక ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు కూడా ఇతని మీద ఒక ప్రచారం ఉంది. అప్పట్లో కూడా పెద్ద ఎత్తున ఇలాంటి దందాలు చేస్తాడంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇతనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాలు అక్కడ ఆందోళనలో పాల్పంచుకున్న వారంతా డిమాండ్ చేశారు. రత్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.